మా సదమ్మకి నేను ధైర్యం. సభకు నమస్కారం. భయంగా ఉంది చూడండి, కానీ మా సుధమ్మ గురించి ఒక మాట అయితే చెప్పాలని నేను అనుకుంటున్నాను. మా సుధమ్మ ఒక రోజు ఉన్న స్థితి ఏంటి, ఈ రోజున్న ఈ ఉన్నత స్థితి ఏంటి అని నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. సుధమ్మ మేము అందరం ఒకేసారి జాయిన్ అయ్యాము. నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ చూసింది సిస్టర్ దగ్గర కూర్చొని ఉన్న మా సుధమ్మని. తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యి ఒక సిస్టర్స్ లాగా కూడా ఆ పాఠశాలలో ఉండటం జరిగింది. అనుకోకుండా సుధమ్మ ఒకరోజు మేము బ్రేక్ టైంలో అందరం కలిసి కూర్చునేవాళ్ళం. మా శివకుమార్ సారు, నేను, సుధమ్మ, స్వప్న, ఫయాజ్ సార్ అని ఇక్కడ 5 ఉండేవాళ్ళం. అనుకోకుండా ఒకరోజు పేపర్లో ఏదో కవిత చదివి సారు నాకు బాగా గుర్తుంది నవ్వారు. నవ్వితే అప్పుడు సుధమ్మ చెప్పింది, నేను డిగ్రీలో ఉండగా నేను కవితలు రాసేదాన్ని, ఇప్పుడు నేను రాయట్లేదు అనింది. సారు అయితే ఒకసారి రాయి సుధమ్మ, నీ కవితలు మేము చూస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే సుధమ్మ కవిత ఒకటి రాసింది. ఆ కవిత చాలా అందంగా రాసింది. దాంట్లో ఏమంటే నిజంగా సుధమ్మ జీవితం మా మధ్య వెటకారంతో, చాలా నవ్వులతో, అవహేళనతో మేము వెంటకరిస్తూ నీ కవిత్వం పాడగానే ముందు మ్యాథ్స్ చెప్పు పిల్లలకి అని చెప్పేసి మేము ప్రతిరోజు సుధమ్మని చాలా ఒక రకంగా అంటే వెక్కిరింతలతో ప్రారంభమైన మా సుధమ్మ జీవితం ఈ రోజు ఇంత ఉన్నతమైన స్థాయికి రావడం నిజంగా చాలా చాలా గర్వకారణంగా ఉంది. నిజం చెప్పాలంటే ఇక్కడున్న వేదికల మీద ఉన్న పెద్దలు చాలా విషయాలు చెప్పారు. కాలం కలిపిన మా నేస్తం, మమతను పంచిన మా నేస్తం, ఆత్మీయత ఏంటో రుచి చూపించిన మా నేస్తం నిజంగా మాకు దూరమైంది సార్ ఈ కవితల వల్ల. ఫోన్ ఎత్తదు, ఏమన్నా చెప్పినా ఎప్పటికో రెస్పాండ్ అవుతుంది. కానీ మేము చాలా సంతోషంగా ఉన్నాం. అప్పుడు ఉన్న మా సుధమ్మ వేరు, ఇప్పుడున్న తన పరిస్థితి వేరు అని మేము ఎప్పటికప్పుడు అనుకుంటూనే తనున్న ఇప్పుడు కవితా లోకంలోకి వెళ్ళిపోయింది కదా, మనల్ని పట్టించుకునే తీరిక తనకి సమయం ఉండకపోవచ్చేమోనని చాలాసార్లు ఒక్కోసారి సుధమ్మ దూరం అయిందని ఆక్రోశం, కోపం కూడా మాలో ఉండేది సార్. నిజం చెప్పాలంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ఓ తట్టు మేము టీచింగ్ ప్రొఫెషనల్ ఉన్న సుధమ్మ 2 ఎలా బ్యాలెన్స్ చేస్తుందో మాకు అర్థం కావటం లేదు. మాకు ఒక్క పనికే తడి నిజంగానే ఆరిపోతుంది. మరి మా సుధమ్మ తడి ఆరకుండా ఇలా 2 పనులు ఎలా బ్యాలెన్స్ చేస్తుందో నిజంగా సుధమ్మ కవితలో తడి ఆరిని వాక్యం అయితే ఖచ్చితంగా ఉంది సార్. నా కోరిక ఏంటంటే మా సుధమ్మ ఇంత ఉన్న స్థితి నుంచి ఇంత ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఓ తెలుగు టీచర్గా నిజంగా నాకేం పెద్ద కవితలు రావు. నేను ఆ బ్యాక్గ్రౌండ్ అంతా సోషల్. నాకున్న కోరిక, ఆశయం ఏమంటే పరమేశ్వరుని దయ వల్ల మా సుధమ్మ రాసిన ఏదో ఒక గేయం కానీ లేదా ఏదో ఒక కవిత కానీ స్టేట్ గవర్నమెంట్ ముద్రించి ఆ పాఠం పిల్లలతో